హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు తన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చామగడ్డ ఫ్రై ఎలా చేద్దామో చూసేద్దాం. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, యూట్యూబ్లో చూసి చేస్తున్నా. ముందుగా నీట్గా కడుక్కొని సాల్ట్ వేసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. తర్వాత మంచిగా పీల్ చేసుకుందాం. నీట్గా చేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో కట్ చేసుకుందాం. నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఫ్రై అవ్వాలి కదా. ఇది ముందే మొత్తం జొండు ఉంది, సేమ్ ఆలులానే ఉంది కానీ ఆలు అంత జొండు అనిపించదు, కానీ ఇదే ఎక్కువగా ఉంది. ఏమో ట్రై చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో. ఫ్రై చిన్నగా ముక్కలు కట్ చేసుకుందాం. ఎందుకంటే నేను ఒక్కటే తీసుకున్నా, ఎందుకంటే 1/2 కిలో కదా, అందుకని ఒకటి తీసుకున్నా. మీ ఇష్టం, మీరు ఎన్ని తీసుకుంటారో. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా, తాలింపు గింజలు, తర్వాత కరివేపాకు వేసుకున్నా. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నా. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నా. మంచిగా కలపాలి, ఎందుకంటే అల్లం పేస్ట్ స్మెల్ వస్తే టేస్ట్ అంత బాగుండదు. కట్ చేసుకున్న చామగడ్డల్ని వేసుకుందాం. వేసుకొని అడగంటకుండా కలపాలి, మర్చిపోకూడదు పాయింట్. అడగంటకుండా కలపాలి. సాల్ట్ వేసుకొని, పసుపు వేసుకొని, కారం వేసుకుందాం. అడగంటకుండా నీట్గా కలిపేసుకుందాం. కలుపుకున్నాక అసలు టేస్ట్ ఎలా ఉంటుందో, ఫస్ట్ ఎలా ఉంటుందో ఏమో ట్రై చేద్దాం. ఫస్ట్ టైం కదా, ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది. నేను గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. ఈసారి తయారు చేసేటప్పుడు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తా. గరం మసాలా చాలా బాగుంటుంది హెల్త్కి. మంచి ఇంగ్రీడియంట్స్ కలిపేసా దాంట్లోకి. గరం మసాలా వేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకుందాం. అడగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. అస్సలు చూస్తుంటే చాలా బాగుంది, ఇంకా తింటే ఎలా ఉంటుందో అసలు ట్రై చేసి మా ఆయనకు పెట్టాను. నిజంగా అంటే ఆయన ఇలాంటివి తినడమే గ్రేట్. అలాంటిది నిజంగా బాగుందంటే